ఎక్కువ ఇబ్బంది పెట్టను. ఎలా ఉంది ఈ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది, ఈ కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? అర్థమైంది కదా నా ప్రశ్న. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యి నిన్నటికి 2 ఏళ్ళు అంటే రిజల్ట్స్ వచ్చి ఫలితాలు వచ్చి బాగానే ఉంది. ఏమన్నా మంచి జరిగిందా ప్రభుత్వం వచ్చాక ప్రజలకంటే? ఎందుకంటే జరిగే వాళ్ళకి జరిగింది. ఓకే, మీకేమన్నా పథకాలు ఉందా మీ వరకు? మాకేమీ అందులో 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని చెప్తుంది ప్రభుత్వం, అయితే డబ్బులు ఒక్కటి కూడా రాలేదమ్మా, ఒక్కటి కూడా. సచివాలయంలో అడిగారా? అడిగాం. ఏం చెప్పారు సమాధానం? పడతాయమ్మా, నెక్స్ట్ వీక్ పడతాయి. అంతేగాని పడలా. చదువుకునే పిల్లలు అంతమంది డబ్బులు వేసింది ప్రభుత్వం. ఎవరన్నా అందరికీ అందింది. పొలం ఉంటే పొలం డబ్బులు వేశారు. సో ప్రభుత్వం అయితే పెన్షన్ పెంచారు, ప్రతి నెల ఫస్ట్ తారీఖు ఇస్తున్నారు. బాగానే ఉందా మీకు? బాగానే ఉంది. సో జగన్ గారి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా? మీ అభిప్రాయం అమ్మా? తేడా అంటే అలా చెప్పలేం కదా. ఎవరు బాగా ప్రజలకు మంచి చేశారంటే మీ ఉద్దేశంలో? ఇద్దరు బాగానే చేశారు. వాళ్ళు చేశారు, వీళ్ళు చేసేవి. జగన్ గారు మరలా పాదయాత్ర చేస్తారంట, చేస్తే ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? ఏమో చెప్పలేం కదా. గెలుస్తారా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు? ఏమో చెప్పలేరు. చివరిగా వచ్చే ఎన్నికల్లో ఈసారి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? అది మనం చెప్పలేం కదా. జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా, పవన్ కళ్యాణ్ గారా, ఇంకెవరైనా? మనం చెప్పలేము. సరే, ఎవరుంటే బాగుంది అనుకుంటున్నారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా? ఎవరుంటే అంటే ఇద్దరు బాగానే ఉంటారు. ఓకే, థ్యాంక్స్ అమ్మా. తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉందండి? రాజు పాలన బాగానే ఉంది, కానీ ఆయన కింద పనిచేసే మంత్రుల పాలన బాగోలేదు. ఓకే, వాళ్ళ వల్లే రాజుకు కూడా చెడ్డ పేరు వస్తుంది. ఓకే, మరి ఇచ్చిన హామీలు అన్ని ప్రజలకు అందజేస్తున్నారా? మాలాంటి వాళ్ళకి ఆయన ఇచ్చిన హామీలు బాగానే పనిచేసినాయి. పెన్షన్ అందుతుందా? పెన్షన్ వస్తుంది, 6,000 వస్తుంది. ఈ బండి కూడా ఆయన ఇచ్చిందే. ఇంకోటి ఏంటంటే వ్యాపారం బండి కోసం పెట్టుకున్నాం మేము. వ్యాపారం బండి ఇచ్చి 4 రోజులు అవుతుంది. ఈ ఎండల్లో పెట్టుకోలేక, ఆర్థికంగా పెట్టుబడి పెట్టే ఇది లేక చూసుకొని పెట్టుకుందాం అనుకునేసరికి ఈ మధ్యలో ఉన్న వాళ్ళు బండి తీసుకెళ్ళిపోతాం, వ్యాపారం పెట్టకపోతే బండి తీసుకెళ్ళిపోతాం అని 1-10 సార్లు ఇదే బెదిరింపులు బెదిరిస్తున్నారు. ఇవ్వడం ఎందుకు, తీసుకెళ్ళిపోతామని అనడం ఎందుకు, మళ్ళీ ఇవ్వడం ఎందుకు, తీసుకెళ్ళిపోతామని సడన్ గా ఇచ్చారు. ఎవరనుకుని మేము ఆశ వదులుకున్నాం, సడన్ గా ఇచ్చారు. వాతావరణం ఒకటి బాగోలేదు, చేతిలో డబ్బులు లేవు. అన్నీ చూసుకొని మంచి ప్లేస్ చూసుకొని పెట్టుకుందాం అనండి. ఇచ్చిన వాళ్ళందరికీ ఇదే బాధ అంట పాపం. మరి ఏంటి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటారు? ఈయన బాగుంది, చంద్రబాబు నాయుడు గారి పాలన బాగానే ఉంది, కానీ వీళ్ళ వల్ల మధ్యలో వల్ల ఆయనకి చెడ్డ పేరు వస్తుంది కంపల్సరీ. వీళ్ళు ఇలా అరెస్ట్ చేసి టార్చర్ పెడితే మాత్రం ఈసారి ఆయన పాలనలోకి రాలేదు. జగన్ గారు మేమే రాబోతున్నాం. జగన్ వేస్ట్, పరమ వేస్ట్, ఆయనదేవీ లేదు. ఆయన అసలు అదేదంటారు, ఆయన కింద మా చేతి కింద నీళ్ళు తాగిన వాళ్ళకి ఉపయోగపడ్డాడే కానీ ఈయన హామీలు ఏమీ అమలు చేయలేకపోయినా చేస్తున్నాడు. బాగుంది. అతను కొడుకు లోకేష్ గారి పనితీరు, లోకేష్ గారిది అంటే అంత పెద్దగా నాకేం తెలీదు. చంద్రన్న పాలన బాగుంది, ఆయన పరిపాలన చాలా బాగుంది. ఒక మాటలో ఈ ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? బాగుంది, చాలా బాగుంది. కానీ వీళ్ళది మాత్రం బాగాలేదండి. వీళ్ళ కింద పనిచేసే వాళ్ళు మధ్యలో ఉంటారు కదా, పార్టీ కార్యకర్తలు, వాళ్ళదే అసలు బాగోలేదు. వాళ్ళు చూపించే టార్చరే బాగా. అది ఏంటంటే తీసుకెళ్ళిపోతామని బెదిరిస్తున్నారు. జీవనోపాధి పోతుందేమో అని మానసికంగా ఒత్తిడికి గురవ్వాల్సి వస్తుంది. ఏంటి, పర్మిషన్ లెటర్ కోసం తిరిగి అలిసిపోయాం, కానీ లైసెన్స్ కోసం ఒక్కళ్ళు కూడా లైసెన్స్ వెళ్తుంది, పార్టీ ఆఫీస్ దాకా వెళ్తుంది. చూద్దాం. ఒక్క నిమిషం చెప్పండి సార్, ఇప్పుడున్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉంది? నెంబర్ 1. ఇచ్చిన హామీలు ప్రజలకు ఎంతవరకు అందజేస్తున్నారు? చాలా వరకు వచ్చింది. ఈ ప్రభుత్వంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? చాలా నీట్గా ఉన్నాయి. ఎక్కడికైనా వెళ్ళాలన్నా త్వరగా వెళ్ళాలన్నా. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి? అంతా బాగానే చేస్తుంది. పేదలకి కొద్దిగా అందుబాటులో అన్నదాన కార్యక్రమం కానీ, అన్నా క్యాంటీన్ ద్వారా కానీ కడుపు నిండుతుంది. త్వరగా వచ్చి షాపులు పని చేసుకొని పోతున్నాం. ఏంటి మరి ఇప్పుడు రాష్ట్రంలో అభివృద్ధులు పారిశ్రామికలు తీసుకొస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా బాగున్నాయండి. నెక్స్ట్ ప్రభుత్వం కూడా ఇదే. ఏంటి మరి జగన్ గారికి చంద్రబాబుకి తేడా ఏంటంటారు? పక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది. ఏంటి అమరావతి మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయండి. త్వరగా వస్తుందని అనుకుంటున్నాం. ఈ ఏజ్ లో కూడా చంద్రబాబు గారి పనితీరు ఎలా ఉంది? చాలా
ఎవరు చేయలేరు, సాధ్యం కాదు. లోకేష్ గారి పనితీరు ఆయన కూడా బాగానే ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు. ఓకే అన్న, మరి ఎందుకు వైసీపీ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ మంచి జరగట్లేదు అన్న? అది ఎంతవరకు అవన్నీ ఉత్తమ మాటలండి, అవన్నీ ఉత్తమ మాటలు. అవన్నీ జగన్ గారు నెక్స్ట్ నేనే రాబోతున్నాను అంటున్నారు. ఆయన అనుకుంటే సరిపోయిందా? జనాలు ఉన్నారుగా, జనాలు చేస్తారు. ఓవరాల్గా ఒక్క మాటలో ఈ కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే నెంబర్ 1 అండి. ఓకే చెప్పండి మేడం, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉందంటే? బాగుంది, ఇచ్చిన హామీలు ప్రజలకు అందజేస్తున్నారా? అందజేస్తున్నారా? మీ అభిప్రాయం ప్రకారం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? బాగుందమ్మా. బాగుందంటారా? ఫ్రీ బస్ పెట్టారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? బాగానే ఉందమ్మా. బాగానే ఉందంటారా? ఏంటి ఈ ఏజ్ లో కూడా చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉందంటారు? బాగుందండి. అతని కొడుకు పరిపాలన బాగుంది, బాగానే ఉందంటారా? ఏంటి మరి వైసీపీ ప్రభుత్వం ఏమంటున్నారంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ మంచి జరగట్లేదు అంటున్నారు, అది నిజం అంటారా? వైసీపీ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ మంచి జరగట్లేదు అంటున్నారు, అది జరుగుతుందమ్మా. జరుగుతుందా? ఓకే, ఎలా మరి ఇంకా ఫుడ్ ఎలా ఉందంటే? ఫుడ్ బాగుందమ్మా. బాగానే ఉందా? క్వాలిటీగా ఉందా? ఏం వర్తబుల్ అంటారు? మరి జగన్ గారు నెక్స్ట్ నేను రాబోతున్నాను అంటున్నారు, మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు గారు వస్తారు. చంద్రబాబు గారే వస్తారు, మీరు కోరుకుంటున్నారు రావాలని? ఓకే, ఓవరాల్గా ఒక మాటలో ఈ కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారమ్మా? బాగుందని చెప్తాను. బాగుందని చెప్తున్నాను. థ్యాంక్ యూ. చెప్పండి బాబాయ్, పవన్ కళ్యాణ్ గారు మొన్న తెలంగాణలో సభ పెట్టారు కదా, ప్రెస్ మీట్, ఆయనకు బహిరంగంగా పర్మిషన్ ఇవ్వకపోయినా ఇంటి దగ్గర పెట్టారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? నాకు అది పెద్దగా తెలియదు తెలంగాణ గురించి. మీ అభిప్రాయం ప్రకారం అక్కడ పోటీ చేస్తున్నారు కదా, ఏదైనా చేస్తా అంటున్నారు నెక్స్ట్, అవునులే, దాని మీద ఏదైనా ప్రభావం చూపించిద్దా? కష్టం అంటారు. అంటే అక్కడ కేసీఆర్ ఎక్కడ, ఈసారి కేసీఆర్ అక్కడ రేవంత్ రెడ్డి కూడా లేదు. మరి అంటున్నారు, ఆయన విమర్శిస్తున్నారు, బెదిరిస్తున్నారు. నీకు ఇక్కడేం పని, తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టడానికి తప్ప నువ్వు చేసేదేం లేదు అనేసి అంటున్నారు. అవును, కరెక్ట్. అది ఒక మాట అంటున్నారు, ప్రాంతీయ భేదం ఉగ్రవాదం కంటే ప్రమాదకరం అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు ప్రెస్ మీట్ లో. భారతీయుడికి ఎక్కడైనా పోటీ చేసే అధికారం ఉంది, ఎక్కడైనా రావాల్సిన అవకాశం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బెదిరిస్తున్నారంట. కాంగ్రెస్ వాళ్ళు బెదిరిస్తున్నారు. ఎందుకు భయపడి బెదిరిస్తున్నారు? ఆయన రానియకుండా చేయడానికి కోసం అలా చేస్తున్నారా? ఇక్కడే ఆడలే, అక్కడేం చేస్తామని అంటున్నారు. అంతే అంటున్నారా? ఇక్కడేం చేశాడు అంటే ఆల్రెడీ కేటీఆర్ గారు ఒక మాట అన్నారు, 2023లోనే నువ్వు అక్కడ పోటీ చేసి ఓడిపోయావు, మళ్ళీ నువ్వు కొత్తగా పోటీ చేసేదే ఉంది అని అంటున్నారు. ఒకవేళ పోటీ చేయడం వల్ల ఇదేం ప్రభావం పడుతుందా తెలంగాణ? పడదు, ఏం పడదు. ఈసారి కేటీఆర్. ఇంకోటి కూడా విమర్శిస్తున్నారు, నువ్వు ఎవడు డబ్బులు ఎక్కువిస్తే వాడికి వెళ్ళి మాట్లాడుతావు, తెలంగాణ ప్రజల్ని నాశనం, ఇక్కడ తెలంగాణ నాశనం కోరుకోవడానికి నువ్వు ఇలా బిహేవ్ చేస్తావు. ఫస్ట్ నుంచే ఉందా అంటున్నారు కదా జనాలు కూడా, ప్యాకేజీ స్టార్ అంటున్నారు. అంతేనా? అది నిజమే అంటారా? నిజమే అందరూ నమ్ముతున్నారు. మరి కవిత గారు కూడా ఒక మాట అన్నారు, నీ రాష్ట్రాన్ని ఫస్ట్ నువ్వు చూసుకో, నీ అమరావతిలో నీళ్ళు రాకుండా చూసుకో, మా రాష్ట్రాన్ని మాకు చూడటం తెలుసుకోవాలి. సో దాని మీద అభిప్రాయం ఏంటి? దాని మీద ఉంది. కవిత కూడా కష్టమే, రాబోయేదేమో కేటీఆర్. ఓకే, డెఫినెట్గా అక్కడ కేటీఆర్ వస్తాడు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి. సరే, డిప్యూటీ సీఎం అయిన తర్వాత మీకు కనిపించిన మార్పు ఏంటి? ఇక్కడ ఏం లేదంటారా? ఇచ్చిన శాఖలకు న్యాయం చేయట్లేదా? లేదు, వస్తున్నాడు, 4 మాట్లాడుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఓకే, సరే బాబు, ఓవరాల్గా ఒక్క మాటలో ఈ కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? కూటమి అంటే అసలు నాకు నచ్చదు. చెప్పండి అన్న, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉందండి? అంటే 2014 తర్వాత ఇప్పుడు చూసాం కొంచెం అప్డేట్ అయింది. అదే 2014 ప్రభుత్వంలో కంటే ఇప్పుడు ప్రభుత్వానికి ఇంకా అప్డేట్ అవుతూ వచ్చింది. ఇంకా మనకి కొత్త ఇది చేయడం కానీ, అంతకుముందు అంటే మనం చెప్పచ్చుగా పలానా, అంతకుముందు మనకి పేదలకు కానీ ఒక 200 గ్రామ్స్ అని రైస్ వరకు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇది రాగానే అంటే వాళ్ళ ఆకలి తగ్గట్టు 2 టోకెన్స్ ఇవ్వడం కానీ, నిజంగా చెప్తున్నాను, నేనైతే చూశాను, 1 టోకెన్ అయితే సరిపోదు, 2 టోకెన్లు ఇవ్వడం కానీ ఇలా కంటిన్యూ చేస్తున్నారు. ఇదైతే చాలా బాగుంది పద్ధతి. ఇచ్చిన హామీలు ప్రజలకు అందజేస్తున్నారు, అది ఖచ్చితం. అది ఎలా ఉంది? అన్న క్యాంటీన్లో ఫుడ్, అన్న క్యాంటీన్ అయితే అసలు దానికి లోటు పెట్టేవాడు పాపి అని నేను అంటాను. ఓకే, మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? రోడ్ల పరిస్థితి చెప్పే అంత అనుభవజ్ఞుని కాదు మనం. మీకు కనిపించినంత వరకు మన అంటే పల్లెటూరులో పరిస్థితి అయితే కొంతమంది ఇది అంటున్నారు, కానీ మనం కొన్ని గ్రామాలు చూసుకుంటే మాత్రం బాగానే ఉంది. వైసీపీ ప్రభుత్వం ఏమంటున్నారంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం మంచి జరగట్లేదు అంటున్నారు, అది ఎంతవరకు వాస్తవం? అది మనం పెద్దోళ్ళే మాడుకోవాలి, మనం చెప్పే అంత ఇది కాదు. వాళ్ళే జరుగుతుందా జరగట్లేదా? అది ప్రజలే మాట్లాడలేక జరుగుతుంది. ఓకే అన్న, చెప్పండి. ఈ ఏజ్ లో కూడా ఈ ఏజ్ లో కూడా చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉందంటారు? అంటే ఏఐని మన క్వాంటమ్ మోడ్ తీసుకొచ్చారు సార్. అసలు అది
ఇంకా రానున్న భవిష్యత్తులో అంటే నాకు తెలిసిన ఒక వ్యక్తి రైల్వే ఎంప్లాయ్, ఆయన ఏం చెప్పారంటే ఇంకెన్నేళ్ళు ఆయన ఎన్నేళ్ళు బతుకుతాడు, ఎన్నేళ్ళు చేస్తాడు, ఎప్పుడు బతుకుతాడు. ఓ ఇది కడుతున్నాడు, అమరావతి కడుతున్నాడు. అవునయ్యా, ఒక నిజాంలో వచ్చారు మన హైదరాబాద్ని కట్టేసరికి కొన్ని ఏళ్ళు పట్టింది, దాని అప్డేట్ అవుతూ రాలేదా, హైటెక్ సిటీ రాలేదా, అలా అవుతూ వచ్చింది. ఇది క్వాంటమ్ కూడా ఏఐ, అసలు ఏఐ అనేది నెక్స్ట్ జనరేషన్ ఖచ్చితంగా అభివృద్ధి డెఫినెట్గా. అమరావతి మీద మీ అభిప్రాయం ఏంటి? అమరావతి అయితే గుడ్ క్యాపిటల్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అంతే. లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? లోకేష్ గారిది కూడా అబ్బో ఓవరాల్ మాటలో ఈ కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే నెంబర్ 1 గుడ్ పర్సన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్. మీ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? ఏమీ చెప్పలేని పరిస్థితి. ఎలక్షన్స్ ముందు అవి చేస్తాం ఇది చేస్తాం అని చెప్పారు. ఓకే, ప్రస్తుతానికి అయితే ఏమీ చేయట్లేదు. 2 ఏళ్ళు అయిపోయింది ప్రభుత్వం వచ్చి, నిన్నటికి 4కి రిజల్ట్ వచ్చి. ఈ 2 ఏళ్ల పరిపాలన మీకు ఏమనిపించింది? నో చేంజ్. ఓకే, సో జగన్ గారి రూలింగ్కి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి రూలింగ్ మధ్య తేడా ఏమైనా గమనించారా? 2 ఒకేలా అనిపించాయా? ఎలా అంటే తెలుగుదేశం గవర్నమెంట్లో కొంచెం రేట్లు అవన్నీ కొంచెం కంట్రోలింగ్ ఉంది. ఓకే, వైసీపీ గవర్నమెంట్లో కొంచెం ఎక్కువ ఉండే రేట్లు. ఈసారి అమరావతి పూర్తి అయిద్దా సార్? అంటే చెప్తున్నారు కదా, అమరావతి ఎట్లయినా కంప్లీట్ చేసేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ప్రజలకు మీరేమనుకుంటున్నారంటే? కంప్లీట్ చేస్తారనే అనుకుంటున్నాను. చేయాలని నేను కోరుకుంటున్నా. సో పవన్ కళ్యాణ్ గారికి తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న దళపతి విజయ్ గారికి ఏంటి తేడా మీ ఉద్దేశంలో? ఇద్దరు ఆయన ఈయన సేమే, కాకపోతే ఆయన గెలిచాడు. నెక్స్ట్ సీఎం కూడా పవన్ కళ్యాణ్ అవుతాడని అనుకుంటున్నాను. నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ గారు రేపు తెలంగాణలో పోటీ చేస్తామన్నారు. మరి ఆయన పోటీ చేస్తారు లేదు, ఆయన క్లారిటీ రాలా. ఒకవేళ తెలంగాణలో పోటీ చేస్తే జనసేన ఎలా ఉంటుంది అనుకుంటున్నారు సార్ మీరు? మ్యాక్సిమం సీట్స్ గెలుస్తాడు. మ్యాక్సిమం సీట్స్ 119 స్థానాలు ఉన్నాయి అక్కడ తెలంగాణ అసెంబ్లీలో. మోర్ దాన్ 50 గెలుస్తాడు పోటీ చేస్తే. వస్తే ఇంకా అతనే కింగ్ అవ్వచ్చు. సో ఫైనల్గా కింగ్ అవ్వచ్చు లేదా కింగ్ మేకర్ అవ్వచ్చు, ఏదో ఒకటి ఖచ్చితంగా అవుతారు మీ ఉద్దేశంలో. ఫైనల్గా 2029లో ఎవరిది గెలుపంటే వచ్చే ఎన్నికలు ఏపీ మాట్లాడుకుంటే? కన్ఫామ్గా టీడీపీ కూటమి. కూటమి. ఓకే, థ్యాంక్స్ అండి.